హాయ్ విజయ్, మాకు స్ట్రెస్ లేకుండా ఉండాలంటే పేరెంట్స్, టీచర్స్. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, యోర్ ఐడియాస్ అనే ఒక కొత్త సిరీస్ని నేను June 12th, 2024 లాంచ్ చేశాను. అందులో నేను మీకు ఒక క్వశ్చన్ ప్రజెంట్ చేశాను. పిల్లలకి మెంటల్ హెల్త్ ఇల్నెసెస్, మెంటల్ స్ట్రెస్ ఎలిమినేట్ చేయాలంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెయ్యాలి అని మిమ్మల్ని నేను మీ ఐడియాస్ ఏంటో షేర్ చేసుకోండి నేను ఇన్వైట్ చేశాను. సో దానికి రెస్పాన్స్ వచ్చాయి. అందులో నేను ఒక 5 షార్ట్ లిస్ట్ చేశాను. యాక్చువల్లీ 5 షార్ట్ లిస్ట్ ఇలా 5 రెస్పాన్సే వచ్చాయి. సో ఆ 5 రెస్పాన్స్ నేను మీకు ఈరోజు ప్రజెంట్ చేస్తాను. మీకు నచ్చిన వాళ్ళని, నచ్చిన ఐడియాస్ని మీరు ఓట్ చేస్తే నేను ఆ ఓట్స్ బేసిస్లో టాప్ 3 పర్సన్స్కి ఒక్కొక్కళ్ళకి 1000 రూపీస్ నేను నా సైడ్ నుంచి నేను వాళ్ళకి పంపిస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, మనం ఆ రెస్పాన్స్ చూసే ముందు ఈ యోర్ ఐడియాస్ అనే సిరీస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు ఒక జస్ట్ 1 to 1.5 minutes ఈ కాన్సెప్ట్ ఏంటో చెప్తాను. నేను మంత్లీ ఒక క్వశ్చన్ మీద, ఆంధ్ర డెవలప్మెంట్ రిలేటెడ్ అవ్వచ్చు, మన సొసైటల్ ప్రాబ్లమ్స్ ఎట్ లార్జ్, దాని మీద నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, మీ ఐడియాస్ పంపించమని నేను ఇన్వైట్ చేస్తాను. సో మీరు ఒక 2 to 3 minutes మీ ఐడియాస్ని yourideas.ap@gmail.com అనే ఈమెయిల్ ఐడికి మీరు పంపించాలి. అందులో నేను వచ్చిన నెంబర్ ఆఫ్ రెస్పాన్స్ బట్టి నేను షార్ట్ లిస్ట్ చేసి ఒక 5 to 6 నేను సబ్సిక్వెంట్ ఎపిసోడ్స్లో మన కమ్యూనిటీలో నేను ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్లో ప్రజెంట్ చేస్తాను. ఆ పాడ్కాస్ట్ ప్రజెంట్ చేసిన ఎపిసోడ్లో మీరు వాటిని చూసి, మెంబర్స్ అందరూ చూస్తారు కదా, చూసిన వాళ్ళలో ఎవరి ఐడియాస్ అయితే బాగున్నాయో ఆ ఎపిసోడ్ కింద డిస్క్రిప్షన్లో ఓటింగ్ లింక్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, నేను ఈ ఎపిసోడ్లో చూపిస్తాను అది ఎలా చేయాలో కూడా. సో ఆ ఓటింగ్ లింక్ని ప్రెస్ చేసి మీరు ఓటు వేస్తే ఆ వచ్చిన ఓట్స్ నేను సబ్సిక్వెంట్ ఎపిసోడ్లో మీకు చూపించి ఎవరికి వచ్చాయి అన్న దాని బేసిస్లో నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు పంపించిన ఈమెయిల్ అడ్రస్లోనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అండ్ IFSC కోడ్ డీటెయిల్స్ అడుగుతాను. ఫోన్ నెంబర్స్ ఇట్లాంటివి ఏమీ షేర్ చేసే పనేమీ లేదు. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ IFSC డీటెయిల్స్ నాకు పంపిస్తే ఆంధ్ర పాడ్కాస్టర్ అకౌంట్ నుంచి, బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళకి పర్ పర్సన్ 1000 రూపీస్, మొత్తం 3000 రూపీస్ వెళ్తాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఐడియాస్, యూనో. అండ్ ఈ 1000 రూపీస్ కూడా పెద్ద అమౌంట్ అన్నట్టు కాదు. ఇట్స్ అ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. మీరు చూపిస్తున్న ఇంటెన్షన్ టువర్డ్స్ ఆర్ ఆంధ్ర డెవలప్మెంట్, దాన్ని ఎంకరేజ్ చేస్తా ఒక స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. ఓకే, ఇప్పుడు నేను నాకు వచ్చిన 5 రెస్పాన్సెస్ నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ ది గిర్వాన్. ఓకే, మాస్టర్ గిర్వాన్ అనమాట. ఆ బాబు నాకు పంపించాడు వీడియో. అసలు సూపర్ డూపర్ థ్రిల్ అయ్యాను అనమాట. నేను సర్ప్రైజ్ కూడా కాదు, థ్రిల్ అయ్యాను అనమాట. అది నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. అండ్ ఆల్సో ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్. నాకు ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేయాలని చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, కానీ ఐ థాట్ దే విల్ టేక్ సమ్ మోర్ టైమ్. బట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ డిలైటెడ్ దాట్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఉమెన్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఓకే, ఐ విల్ ఆల్సో ప్రెజెంట్ దాట్ అలాంగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆల్సో. సో యా, ఈ ఫస్ట్ ఎపిసోడ్ అయినా ఐఎమ్ సో డిలైటెడ్ విత్ దీస్ రెస్పాన్స్ మ్యాన్. 5 పంపించారని చెప్పి కాదు, బట్ వచ్చిన 5 కూడా ఐ రియలీ లవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, సో లెట్స్ గో 1 by 1. విల్ స్టార్ట్ విత్ మాస్టర్ గిర్వాన్. హాయ్ విజయ్, మాకు స్ట్రెస్ లేకుండా ఉండాలంటే పేరెంట్స్, టీచర్స్ ఇంటరాక్ట్ అవ్వాలి. కాకుండా మాకేం నచ్చుతుందంటే అది తెలుసుకోవాలి. చూడండి, బాడీ లాంగ్వేజ్తో కూడా ఇన్వాల్వ్ అవుతా చెప్పాడు. ఎక్సలెంట్ గిర్వాన్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్డ్ యూ బడీ. చూడండి, అతను చెప్పిన పాయింట్ చూడండి. పేరెంట్స్, టీచర్స్ ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ పిల్లలకి ఏం నచ్చుతుందో తెలుసుకోవాలి అనేది ది మోస్ట్ కాంప్లికేటెడ్ పార్ట్ ఆఫ్ ద పజిల్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందరినీ కూర్చోబెట్టి బ్లాంకెట్ లెక్చర్ కొట్టడం కాదు, అసలు ఆ పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసుకొని ఆ లెసన్స్ని కస్టమైజ్ చేస్తా వాళ్ళకి ఎఫెక్టివ్గా నేర్చుకునే విధానంలో చెప్పడం అనేది ది మోస్ట్ క్రక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐ వుడ్ సే. ఓకే, బ్యాంగ్ ఆన్ గిర్వాన్, డైరెక్ట్గా కొట్టేసావు. అసలు మెయిన్ పాయింట్ చెప్పేసావు నువ్వు. అండ్ టీచర్స్, పేరెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఎందుకు అంటే, ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు, స్కూల్లో 10 hours, 8 hours, 6 hours వాళ్ళు టైం స్పెండ్ చేసి వాళ్ళు ఎట్లా ఉంటున్నారని టీచర్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటా, పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటా, వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే ఒక చైల్డ్కి బెస్ట్ కేర్ వస్తూ ఉంటుంది. ఓకే, అది ఎక్సలెంట్. చాలా సింపుల్గా, ఐ థింక్ దిస్ ద షార్టెస్ట్ వీడియో ఆఫ్ ద 5 రెస్పాన్సెస్. చాలా బాగా చెప్పావు గిర్వాన్. థ్యాంక్ యూ సో మచ్ పడి. యూ లిటరలీ మేడ్ మై డే. నాకు చాలా ఎనర్జీ వచ్చింది ఈ వీడియో చూసాక. థ్యాంక్ యూ సో మచ్. Now we'll move on to the second video. Sharan Garu, she is the first woman to participate in Your Ideas series. Okay, Sharan Garu, you have the privilege. ఎలాగైతే మన పాడ్కాస్ట్లో
డాక్టర్ అవంతి గారు ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు పార్టిసిపేట్ ఇన్ అవర్ పాడ్కాస్ట్ కదా. నౌ యూ హ్యావ్ ద ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ ద ఫస్ట్ ఉమెన్ టు పార్టిసిపేట్ ఇన్ అవర్ యోర్ ఐడియాస్ సిరీస్. ఓకే, సో లెట్స్ వాచ్ యువర్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఆవిడ ప్రైవసీ కోసం షీ హర్ సెల్ఫ్ మాస్క్డ్ హర్ వీడియో. ఆవిడ ఫేస్ని ఆవిడ మాస్క్ చేసి వీడియో పంపించారు. ఓకే, శరణ్ గారు, వీ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ అండి. లెట్స్ వాచ్ యువర్ ఐడియాస్. Hi, I'm Sharon. I know I'm late for uploading and I'm sorry for that. This video is just to voice out my opinion. First and foremost reason is physical exercise, and ఈ జనరేషన్లో అందరూ మనం నెగ్లెక్ట్ చేసినాము పిల్లలకి. దాట్ వి గేవ్ ద హైయెస్ట్ క్రైటీరియా టు ఎడ్యుకేషన్ అండ్ మార్క్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ రాదర్ ప్రాక్టికల్. సో అది తగ్గించేసేసి స్పోర్ట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్కి కొంచెం చేంజ్ ఇవ్వాలి. అండ్ టైమింగ్స్ షుడ్ బి ఫ్రమ్ 9 to 4. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ స్కూల్లో కూడా ఎన్విరాన్మెంట్ కొంచెం మంచిగా ఉండి పీర్ ప్రెషర్ లేకుండా, అండ్ మార్క్స్ తక్కువ వస్తే అందరి ముందు హ్యూమిలియేట్ చేయకుండా ఫ్రెండ్లీగా అడిగి ఎందుకు తక్కువ వచ్చాయని అనలైజ్ చేసుకొని బిగ్గర్ పిక్చర్ని చూస్తూ ఉండాలి. అండ్ ప్రాపర్ పేరెంటింగ్, నో అఫెన్స్, అంటే చిన్నప్పటి నుంచి ఇట్స్ ఓకే టు ఫెయిల్, ఇట్స్ ఓకే టు గో థింగ్స్ యాజ్ వీ have not planned, and there's always a plan B అని చెప్పటం అండ్ లివింగ్ అప్ టు ద వర్డ్. అండ్ మనం ఊరికే చెప్పేసి వదిలేయకుండా ఆ వర్డ్ని మనం ప్రాక్టికల్గా చేసి, అండ్ స్క్రీన్ టైంని రెడ్యూస్ చేయలేము, బట్ వీ కెన్ రిస్ట్రిక్ట్ ఆఫ్ వాట్ దే ఆర్ సీయింగ్. చిన్న ఏజ్లో పెద్ద ఎక్స్పోజర్ అవసరం లేదు. సో మేక్ ష్యూర్ వాట్ దే ఆర్ సీయింగ్. అండ్ అంటే కంపారిజన్ లేకుండా మనం పాజిటివ్ యాటిట్యూడ్ పేరెంట్స్కి ఇచ్చేసి అన్ని చోట పాజిటివ్గా ఉండి కొంచెం కైండ్ నేచర్ ఉంటే, అండ్ ఐ థింక్ చిల్డ్రన్ విల్ బీ ఓపెన్ టు అస్, అండ్ దట్ రిడ్యూస్ ద మోస్ట్ chaotic సిచ్యువేషన్స్ ఇన్ ఫ్యామిలీ. అండ్ అన్నీ ఓపెన్గా చెప్పి డిస్కస్ చేసే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ మనం ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ మనం ఇంట్లో చేస్తే నాకు తెలిసి పిల్లలు ప్రెషర్ తీసుకోరనుకుంటున్నాం. అండ్ yeah, this channel is so good. I'm loving this whole series. I don't think he's biased. Yeah, keep going, man. థ్యాంక్ యూ అండి. శరణ్ గారు, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. టు సమరైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ మ్యాండేటరీగా చేయాలి. అండ్ 9 to 4 టైమింగ్స్ ఆవిడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. టు నాట్ స్ట్రెచ్ ద స్కూల్ టైమింగ్స్ టు ఓవర్లోడ్ స్టూడెంట్స్, పీర్ ప్రెషర్ తగ్గిస్తా, కంపారిజన్ కల్చర్ లేకుండా, అండ్ పేరెంటింగ్ కూడా పాజిటివ్గా ఓపెన్నెస్ని ఎంకరేజ్ చేస్తా, ఫ్రీడమ్ ఇస్తా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఇంట్లో మొదలు పెడతా. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఎంకరేజ్ చేస్తా, ప్రెషర్ తగ్గించడానికి ప్లాన్ బి ఏంటో కూడా డిస్కస్ చేస్తా. చాలా మంచి పాయింట్స్ చెప్పారండి శరణ్ గారు. చాలామందికి ఇదిగో ఇంకా IIT కొట్టాలి అంటే ఇంక అదే జీవితం, లేకపోతే మెడికల్ ఎంట్రన్స్ అంటే అదే జీవితం, లేదా మినిమం ఒక 500 మార్క్సో 550 మార్క్సో రాకపోతే ఇంకా లైఫ్ వేస్ట్. ఆ టైప్లో ట్యూనింగ్ అయిపోతే ఏమైందంటే ప్రెషర్ కుక్కర్లు అయిపోతాం. సో అలా కాకుండా ప్లాన్ బి చెప్తా, అట్ ద సేమ్ టైం మోటివేట్ చేసుకుంటా, ఓపెన్నెస్. ఐ థింక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ సొల్యూషన్స్, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ యూ మేడ్ వండర్ఫుల్ పాయింట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శరణ్ గారు. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రత్నసాయి గారు. కూడా ఆయన ఐడియాస్ షేర్ చేసుకున్నారు. లెట్స్ వాచ్. Hi friends, first idea is about every school should have a child psychologist and monitor their mental well-being and take necessary actions whenever required. Second idea, government should encourage every parent to go and visit child psychologist and do some awareness campaigns, removal of social taboo that not to go to a psychologist or going to a psychologist in the worst level. So government should take preventive measures and encourage parents to take their children and consult an expert psychologist. In this process, I think it is very valid and necessary that government should include child psychology consultation fees in Aarogyasri as well, so that people who can't afford to go to consultation and also get the benefit, and it will be encouraging to them. Obviously, give a positive change in the society and fetch good results to the government as well. My third point is now students are going through a very heavy information heavy curriculum. So we need to decrease the curriculum burden by removing the outdated informative subjects with modern, relevant, practical applicability skills, and with the help of latest edutech market, we need to introduce a well all-round development curriculum with
which includes all sports, skill development and arts as well, so that a well all-round development of a child will be taken care of, instead of focusing on the information and memorizing the subject and spitting on the exam or examination system. Our way of evaluation is all about individual scores and individual performances, so now they are competing with each other. My thought is like we need to decrease the priority for individual marks and individual credits, rather than we need to give more credits to group activities, group performances, team building activities and group projects, so that civic sense develop among the students, and sense of supporting each other and growing together will be developed, instead of competing and damaging each other, which encourages a positive, healthy environment where we grow together. Today's major problems of competition, comparison, heavy burden of subjects, lack of guidance on mental health is addressed. I believe this will definitely generate a positive response among the students, address today's psychological problems. And I thank Vijay Kesari for giving this opportunity. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, రత్నసాయి గారు కల్చరల్ ఆస్పెక్ట్స్ నుంచి వచ్చారు చూడండి. అంటే సోషల్ ట్యాబూస్, ఈ మెంటల్ హెల్త్, మెంటల్ ఇల్నెసెస్ ఎవరికన్నా ఉన్నాయంటే అది పెద్ద సోషల్ ట్యాబూ అని చూసే వాళ్ళకి అసలు యాక్చువల్ మెంటల్ ఇల్నెస్ ఉన్నట్టు. ఓకే, సో వాళ్ళకి ఆ సోషల్ ట్యాబూస్ పోవడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తా, చైల్డ్ సైకాలజిస్ట్ అవైలబిలిటీని తీసుకొస్తూ ఉండాలి. అండ్ అందరికీ దీన్ని అఫోర్డబుల్గా చెయ్యాలి. సైకాలజీ రిలేటెడ్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అందరికీ ఇంక్లూజివ్గా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆరోగ్యశ్రీలో కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఆయన రికమెండేషన్ చెప్తున్నారు. అండ్ ఆల్సో పిల్లల్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నారు, ఇట్ ఈస్ మోర్ ఆన్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. సో అక్కడ కాంపిటీషన్ పెరిగిపోయి అసలు రియల్ వరల్డ్ కల్చర్ అనేది వాళ్ళకి తెలియట్లేదు అనేది హిజ్ రికమెండేషన్. గ్రూప్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెంచుతూ ఉండాలి అనేది. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ అండి. అండ్ జస్ట్ టు యాడ్ ఫర్దర్ టు దాట్, ఒక గ్రూప్లో కూడా ఐ థింక్ దిస్ ఇస్ అ జనరల్ టెండెన్సీ ఆర్ స్పెసిఫిక్ టు మై సబ్జెక్టివ్ అబ్జర్వేషన్, ఐ డోంట్ నో, బట్ జనరల్గా గ్రూప్స్లో కూడా ఇప్పుడు ఒక 5 మెంబర్ గ్రూప్ చేశారనుకోండి, అందులో ఒక 3 members would be majorly doing the work and the rest 1 or 2, generally చెప్తున్నా, I might be totally wrong here, okay, this is my observation in my own set of groups that I observed in my own life, okay, a rest 1 or 2 people they'll slack, okay, so they'll depend on the other 2 to 3 people who do the most of the work. So how do we control that kind of situations if group work is going to play a major role? This is just an open question that I have once మీరు చెప్పింది విన్న తర్వాత రత్నసాయి గారు. బట్ I really appreciate the way you covered towards more inclusive development. అందరికీ అందుబాటులోకి వెళ్తా ఈ సర్వీసెస్ కానీ అవేర్నెస్ కానీ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ రత్నసాయి గారు ఫర్ పార్టిసిపేటింగ్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ పార్టిసిపెంట్, సతీష్ గారు. హాయ్ బ్రో, అది మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చెప్పమన్నారు కదా, పిల్లలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని. మెయిన్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి బ్రో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఎడ్యుకేషన్ సిస్టమ్. నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ ఒక పేరెంట్ ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఒక పేరెంట్ ఆ స్కూల్కి వెళ్ళి ఒక 2 days ఆ స్కూల్లో స్పెండ్ చేసి రావాలి. మన పిల్లల కన్నా మనకి ఏది ఎక్కువ కాదు. స్పెండ్ చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, బాబు మెంటల్గా ఇక్కడ సర్వైవ్ అవ్వగలడా, ఎందుకంటే మన బాబు పరిస్థితి మనకు తెలుసు, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అని చూడండి. ప్లస్ గవర్నమెంట్కి స్కూల్కి ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే ఆ స్కూల్ టైమింగ్స్ తక్కువ, పిల్లలు అందరితో హ్యాపీగా ఉండగలరు. ప్లస్ మీకు ఎవ్రీడే ఆడుకోవడానికంటూ కొంత సమయం కేటాయిస్తారు. అక్కడ కార్పొరేట్ స్కూల్లో అట్లా ఉండకపోవచ్చు. ప్లస్ ఆడేంటంటే గవర్నమెంట్ మేధావులు, గవర్నమెంట్లో మంచి IAS IPSలు వాళ్ళకి తెలుసు ఏ టైంలో ఎలా ఎడ్యుకేట్ చేయాలని. అంటే క్వార్టర్లీ, హాఫర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్ అని ఎందుకు పెడతారు? క్వార్టర్లీ వాడికి ఎంత చెప్పాలి, హాఫర్లీ వాడికి ఎంత చెప్పాలి, అలా ప్రైవేట్ స్కూల్లో ఉండదు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే ఎత్తుకోవడం. అక్కడ నీ గవర్నమెంట్ స్కూల్లో అలా చెప్పరు. గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే ఇప్పుడు 1 yearలో 4 monthsలో కంప్లీట్ చేయాల్సిన సిలబస్ అంతవరకే చెప్తారు, 6 monthsలో కంప్లీట్ అంతవరకే చెప్తారు. ప్లస్ మీరు ఎప్పుడు పిల్లల్ని ఇంకోళ్ళతో కంపేర్ చేయొద్దు. ఎవరు టాలెంట్ వాళ్ళదే. ఒకరికి ఎడ్యుకేషన్లో ఉండొచ్చు, ఒకరికి బిజినెస్లో ఉండొచ్చు, ఒకరికి స్పోర్ట్స్లో ఉండొచ్చు. పేరెంట్స్ చేయాల్సింది మన పిల్లోడు దేనికి సూట్ అవుతాడో మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. దాంట్లో పిల్లోడు పైకి వెళ్ళడానికి మీరు సహకారం చేయండి.
అంతేగాని ఇంజనీరింగే చదవాలి, డాక్టరే చదవాలి, ఏం బిజినెస్ చేయకూడదా? బిజినెస్ చేస్తే ఇంజనీర్ వచ్చి ఈ అబ్బాయి దగ్గర ఉద్యోగం చేయాలి కదా. ఆ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? చిన్న లాజిక్. ప్లస్ స్కూల్ అంటే 10th క్లాస్ దాకా వాళ్ళకి ఫ్రీడమ్ అండి. వాళ్ళు ఏం కావాలో చదువుకోరండి. తర్వాత మీరు గైడెన్స్ ఇవ్వండి. 10th తర్వాత ఏదైనా 10th అయిపోగానే సమాజంలో ఇలా ఉంటుంది, ఈ చదువుకుంటే ఈ పొజిషన్కి వస్తారు, ఈ చేస్తే ఇది వస్తారు, మీరు చెప్పండి, వాళ్ళని చూస్ చేసుకోనండి. ప్లస్ 90s ఎక్కడ మొబైల్ ఎవరు యూజ్ చేయరు, ఓన్లీ మాట్లాడటానికే యూజ్ చేస్తారు. ఇప్పుడు అలా కాదు, అన్నం తినాలన్నా నిద్రపోవాలన్నా మొబైల్ కావాలా, అది అవాయిడ్ చేయండి. కష్టం కానీ తప్పదు, చేయాల్సిందే. ఎందుకంటే అలా ఈ జనరేషన్ అలా అయిపోయింది. ప్లస్ చిన్నపిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్ పంపించద్దు. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో పిల్లలతో ఆడతా చెప్పండి. ఇంట్లో బొమ్మలు పెట్టండి, ఆ బొమ్మల్ని లెక్కేసుకోమనండి. అక్కడి నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్కి పంపిస్తున్నాం. పేరెంట్స్ మన పిల్లోడు ఎంత సఫర్ అవుతున్నారో ఫస్ట్ మీరు ఆలోచిస్తే ఏ పిల్లోడు బాధపడ్డారు. సతీష్ గారు, మీరు 10th దాకా వదిలేమంటారేంటి? ఫస్ట్ క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్లు, ఐఏఎస్ కోచింగ్లు ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నాయి, మీకు తెలుసా? అసలు నర్సరీ నుంచి కావాలని చెప్పి చాలామంది గొడవ చేస్తున్నారు అక్కడ. చూడండి ఏమండి, ద బెస్ట్ థింగ్ దట్ ఐ లైక్డ్ సతీష్ గారు, మీ ఐడియాస్లో మీరు గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ని చాలా హై రిగార్డ్తో చూస్తున్నారు. అండ్ పీపుల్ షుడ్ నోట్ దిస్, ఓకే? అండ్ రియాలిటీ చెక్ చేసుకొని పబ్లిక్కి ఎంత మంచి రిగార్డ్ ఉందో, రెస్పెక్ట్ ఉందో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒకసారి గమనించాలి అందరూ, ఓకే? దిస్ ఈజ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్ టు రిఫైన్ అండ్ వర్క్ టువర్డ్స్ బెటర్మెంట్ ఇన్ అవర్ పబ్లిక్ ఎడ్యుకేషన్. అండ్ ఇంకొకటి నేను చెప్పింది ఇంట్రెస్టింగ్ పాయింట్, ట్యూషన్స్ పంపించకుండా, స్కూల్ నుంచి రాగానే ట్యూషన్స్ పంపించకుండా గేమ్స్ పెట్టి గేమిఫై చేయమంటున్నారు, ఓకే? అంటే జనరల్గా లెక్చర్స్ మనం కూర్చోబెట్టి వాళ్ళని క్వశ్చన్స్ అడగడం ఆ టైప్ కాకుండా, లేదా ఫార్మల్గా కాకుండా గేమ్స్ ద్వారా వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తా, గేమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తా లెర్నింగ్ని ఎంకరేజ్ చేయమంటున్నారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఆల్సో ఐ బిలీవ్, అండ్ నాట్ ఓన్లీ బిలీవ్, ఐ నో దాట్ పిల్లలతో ఇంకా ఆడుకుంటా ఉంటే వాళ్ళు అసలు నిజాలు కానీ అసలు వాళ్ళ అబ్జర్వేషన్స్ బయటకు వస్తూ ఉంటాయి. మనం డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పరు. సో ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ అండి, గేమిఫైయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఆర్ ఓవర్లోడింగ్ దెమ్ విత్ ట్యూషన్స్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. నౌ లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ఐడియాస్ ఫ్రమ్ డాక్టర్ అనంత్ పాల్ గారు. హలో విజయ్ సార్, ప్రస్తుతం ఉన్న ఈ యొక్క లెస్ ఆపర్చునిటీస్ అండ్ మోర్ పాపులేషన్ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక హై ఇన్కమ్ జాబ్స్ కోసం ట్రై చేసే స్ట్రెస్లో, పేరెంట్స్ కూడా పిల్లల మీద స్ట్రెస్లో, ఈ పిల్లల యొక్క మెంటల్ స్ట్రెంత్ అండ్ మెంటల్ స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది. పెరిగిన ఈ టైంలో ప్రతి స్కూల్స్లో కూడా ఖచ్చితంగా ఒక 3-tier సిస్టంలో మెంటల్ ఇష్యూస్ని అడ్రస్ చేసే ఒక సిస్టమ్ ఖచ్చితంగా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీచర్స్ ఆర్ ద ఫస్ట్ లైన్ అండ్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ లైన్. ఎందుకంటే టీచర్స్ అన్న వాళ్ళు పిల్లలు ఆల్మోస్ట్ ఒక 8 hours 9 hours స్కూల్లో వాళ్ళ స్టూడెంట్స్ని గమనిస్తారు. ఆ గమనించిన స్టూడెంట్స్లో వాళ్ళకి మినిమం ఒక సైన్స్ సిమ్టమ్స్ యొక్క, సైకియాట్రిక్ ఇల్నెస్ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీద వాళ్ళు ఖచ్చితంగా ఒక కోర్సు, వాళ్ళ ఒక మినిమం ఒక ట్రైనింగ్ అయినా అయి ఉండాలి. దాంతోపాటు ట్రైన్ అయిన వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్రాపర్ కౌన్సిలర్స్ లాగా ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ని ప్రతి స్కూల్స్ కూడా మెయింటైన్ చేయాలి. దీని నుంచి 3rd లెవెల్లో ఖచ్చితంగా ప్రతి స్కూల్స్కి ఒక సైకియాట్రిక్ డాక్టర్తో పాటు ఒక సైకాలజిస్ట్తో కూడా రెగ్యులర్గా సెషన్స్ జరుపుతూ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే మెంటల్ ఇల్నెస్ అన్నది దాన్ని ఐడెంటిఫై చేయడంలోనే దాని యొక్క సొల్యూషన్ ఆధారపడి ఉంది. మనం ఎంత లేట్గా ఐడెంటిఫై చేస్తామో వాళ్ళంత డీప్గా దానిలో ఇల్నెస్లోకి ఇబ్బంది పడతారు. ఈ యొక్క పిల్లల్ని అడ్రస్ చేసే ఇష్యూస్ విషయంలో ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. పేరెంట్స్ విషయంలో కూడా ఖచ్చితంగా వాళ్ళ స్కూల్ అయ్యే పిల్లల్ని మార్కుల విషయంలో ఎలాగా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తారు, ఈ మెంటల్ హెల్త్ విషయంలో కూడా స్పెషల్ సెషన్స్ పెట్టి పేరెంట్స్ కూడా ఈ యొక్క మెంటల్ హెల్త్ గురించి మినిమం అవగాహన, వాళ్ళ యొక్క ఈ సైన్స్ ఈ యొక్క వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క సైన్స్ గురించి కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత నేర్పిస్తూ ఉంటారు. అప్పుడు కానీ మన పిల్లవాడికి ఉన్నది ఇబ్బంది, అతని యొక్క తనకు ఒక కేర్ కావాలి, తనకు ఒక హీ నీడ్స్ సమ్ ట్రీట్మెంట్ అనే విషయం అన్నది గుర్తించినంత వరకు మెంటల్ హెల్త్ అనేది మనం సూసైడ్స్లోనూ, లేకపోతే వాళ్ళ యొక్క సెల్ఫ్ హార్మింగ్లోనూ, లేకపోతే పక్క వాళ్ళు హార్మ్ చేసేలాగానో మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ 3-tier సిస్టమ్ ప్రతి స్కూల్స్ని అవలంబిస్తే ఎంతో కొంత ట్రీటబుల్ మెంటల్ ఇల్నెస్ చాలా వరకు అడ్రస్ చేయొచ్చు.
దాంతోపాటు ఐడెంటిఫై చేసిన ఇల్నెసెస్ పిల్లల్ని కూడా రెగ్యులర్గా ఫాలోఅప్స్ కూడా చేయిస్తే తప్ప వాళ్ళు ఖచ్చితంగా దాని నుంచి రికవర్ అవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ విజయ్ సార్. ఏమండి ఎక్సలెంట్ పాయింట్స్ అండి. డాక్టర్ గారు 3-tier అప్రోచ్తో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ది టీచర్ అండ్ పేరెంట్స్ ఆర్ ఫస్ట్ లైన్. టీచర్స్కి ఇంకా ఇలాంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కానీ మెంటల్ హెల్త్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ అవ్వడం చాలా ఎసెన్షియల్ అని చెప్పేసి ఆయన హైలైట్ చేస్తున్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ పాయింట్ అండి. ఇది ఐ థింక్ దిస్ షుడ్ బి మెటీరియలైజ్డ్. ఆయన వాళ్ళ పిల్లలు 8-9 hours వాళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళు ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూపిస్తున్నారు, మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించి అనేది టీచర్కే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ వచ్చేస్తే, ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ కూడా చేస్తే మంచిదే. సో అవి ఐడెంటిఫై చేస్తే వాళ్ళు స్పాట్ ఆన్ దే కెన్ యాక్చువల్లీ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సిమ్టమ్స్. అండ్ దెన్ ఆయన 2nd tier అండ్ 3rd tier అంటున్నట్టు సైకాలజిస్ట్తో డాక్టర్స్తో సెషన్స్ కండక్ట్ చేస్తా, మెంటల్ ఇల్నెస్ సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తా, ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తా, వాళ్ళతో సెషన్స్ కండక్ట్ చేయాలి అంటున్నారు. అండ్ ఇలా చేస్తే ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉంటే సూసైడ్స్ కానీ సెల్ఫ్ హార్మ్ అండ్ అదర్స్ పక్కన వాళ్ళకి హార్మ్ క్రియేట్ చేసే టెండెన్సీస్, అలాంటి బిహేవియర్ అండ్ మెంటల్ ప్యాటర్న్స్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావచ్చు అని చెప్పేసి ఈ 3-tier అప్రోచ్తో చెప్పారండి డాక్టర్ గారు. ఎక్సలెంట్ అండి అనంత్ పాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఐడియాస్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూశారు కదా 5 contestants, మాస్టర్ గిర్వాన్, శరణ్ గారు, రత్నసాయి గారు, సతీష్ గారు అండ్ డాక్టర్ అనంత్ పాల్ గారు. వీళ్ళందరి ఐడియాస్ చూశారు, విన్నారు కదా. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ నేను పెడతాను, ఓటింగ్ లింక్ అని. అది మీరు క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది. మీరు ఏం చేయని అవసరంలా నీట్గా అక్కడికి వెళ్ళి ఇదిగో ఇలాగా మీకు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు, ఎవరి ఐడియాస్ మీకు బాగా అనిపించాయి అని చెప్పేసి ఇలాగ లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ వెళ్ళి మీరు క్లిక్ చేయండి. ఇదో డాక్టర్ అనంత్ పాల్ గారు, మాస్టర్ గిర్వానో, రత్నసాయి గారు, సతీష్ గారు, శరణ్ గారు మీరు క్లిక్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. నేను ఇక్కడ ఎందుకు క్లిక్ చేయట్లేదంటే అది ఓట్ కింద కౌంట్ అయిపోద్ది. ఎందుకు అలాగా డేటాని డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేనేం క్లిక్ చేయట్లేదు. బట్ మీరు ఇలా ఎవరికి కావాలంటే వాళ్ళని ప్రెస్ చేసుకొని సర్కిల్లో మీరు ప్రెస్ చేసి సబ్మిట్ బటన్ కొడితే సరిపోద్ది. ఓకే, మీ ఓట్ రికార్డ్ అయిపోద్ది. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యువర్ ఐడియాస్ అని చెప్పి వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఓట్ చేసిన డేటా నంబర్ కూడా నేను పెడతాను. దిస్ ఓటింగ్ లింక్ విల్ బీ ఓపెన్ టిల్ ఈరోజు June 19th కదా, విల్ కీప్ ఇట్ ఓపెన్ టిల్ June నెక్స్ట్ 26th దాకా ఐల్ కీప్ ఇట్ ఓపెన్. నెక్స్ట్ 1 week మీరు ఓట్ చేయండి దీని మీద. నేను ఆ డేటాని మీకు ప్రెజెంట్ చేసి వచ్చిన టాప్ 3 ఎవరో మీ ఓట్స్నే మీకు చూపిస్తాను. ఆ డేటా వచ్చిన టాప్ 3 వాళ్ళని నేను ఈమెయిల్తో, నేను ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రొసీజర్ ఉంది కదా, దాని ద్వారా నేను వాళ్ళ డీటెయిల్స్ తీసుకొచ్చి వాళ్ళకి నేను 1,000 per person స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ నా సైడ్ నుంచి నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ రియలీ లవ్డ్ దిస్ యువర్ లిజనింగ్ అండ్ వాచింగ్ యువర్ ఐడియాస్ అండ్ యువర్ ఇంటెన్షన్. చాలా బాగున్నాయండి, ఎక్సలెంట్. Thank you so much, and you please go ahead and vote now. Bye bye.